నెక్స్ట్ టాపిక్ షహీద్ దివాస్ 2025 దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల జ్ఞాపకార్థం. షహీద్ దివాస్ అంటే మరణదండన పొందిన దేశభక్తుల జ్ఞాపక దినం. ప్రతి సంవత్సరం మార్చి 23న మనం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను స్మరిస్తాం. ఈ ముగ్గురు వీరులను 1931 మార్చి 23న లాహోర్ జైల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురు యువకులు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికేషన్ అసోసియేషన్ HSRA అనే విప్లవకారుల సంఘానికి సభ్యులు. వీరు బ్రిటిష్ దౌర్భాగ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. వారికి శాంతియుత మార్గం కాదు, ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ధైర్యంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం ఉండేది. వీరిపై లాహోర్ కుట్ర కేసు, లాహోర్ కాన్స్పిరసీ కేసు నమోదు చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. అసలు బ్రిటిష్ ప్రభుత్వం వీరిపై ఆరోపించిన ఘటనలు ఏంటంటే, ఫస్ట్ వన్, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన 1928. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి భారతీయుల భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక కమిటీని పంపింది. దానికి పేరు సైమన్ కమిషన్. కానీ ఆ కమిటీలో ఒకరైనా భారతీయుడు కూడా లేరు. ఇది మన స్వాభిమానానికి తీవ్ర ఆపద్ధర్మంగా భావించి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. లాహోర్ నగరంలో జరిగిన నిరసన ర్యాలీకి లాలా లజపత్ రాయ్ నేతృత్వం వహించారు. అయితే బ్రిటిష్ పోలీసులు ఆ ర్యాలీపై అతి కఠినంగా లాఠీ చార్జ్ చేశారు. దాంతో లాలాజీ తలపై బలంగా తగిలిన గాయాలతో కొద్ది రోజులకే ఆయన మరణించారు. ఈ ఘటన అనేది భగత్ సింగ్ మనసును గాయపరిచింది. అందుకుగాను ఆయన ఇది మర్చిపోదు, దీని కడు తీర్పు చెప్తా అనేసి శపథం తీసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, జేపీ సౌందర్స్ హత్య ప్రతీకారమైన చర్య. లాలాజీ మరణానికి బాధ్యుడు స్కాట్ అని భావించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్తో కలిసి ఓ ప్రణాళికను రూపొందిస్తారు. అయితే తప్పుగా గుర్తించి స్కాట్ స్థానంలో జేపీ సౌందర్స్ అనే బ్రిటిష్ పోలీసును హత్య చేస్తారు. ఈ చర్య విప్లవం యొక్క ప్రతీకార ధ్వనిగా మారింది. ఇది భయంకరమైన చర్య కాదు, న్యాయానికి న్యాయమే అన్న ధైర్యవంతుల సంకేతం. ఈ హత్య తర్వాత భగత్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ థర్డ్ వచ్చి సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్ 1929. ఢిల్లీ కేంద్ర అసెంబ్లీలో 1929లో ఓ చట్టం పాస్ అవుతుంది. అది వ్యతిరేక స్వరాలను ముట్టడించేందుకు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీ గదిలోకి వెళ్ళి చేతి బాంబులు విసురుతారు. అవి ఎవరిని గాయపరచవు, కానీ బాంబులు పేలిన వెంటనే వారు నినాదాలు చేస్తారనమాట, లైక్ ఇన్క్విలాబ్ జిందాబాద్ అని. ఇక్కడ ఇన్క్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం విజయవంతం కావాలి అని. ఆ తరువాత పత్రికలు చక్కటి మెసేజ్లతో కూడిన లేఖలు విసురుతారు. వెంటనే ఆ సన్నంగా అక్కడే లొంగిపోతారు. వారి ఉద్దేశం ఎవరిని చంపడం కాదు, జస్ట్ ప్రజలను దృష్టికి జాగృతం చేయడానికి, అంటే ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి మాత్రమే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, లాహోర్ కుట్ర కేసు, దీన్నే లాహోర్ కాన్స్పిరసీ కేస్. సౌందర్స్ హత్య, అసెంబ్లీ బాంబింగ్, లైక్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్లో చెప్పుకున్నట్టు ఇవన్నీ కలిపి బ్రిటిష్ ప్రభుత్వం వీరిపై ఒక పెద్ద కేసు వేసింది. దీనికి పేరు లాహోర్ కుట్ర కేసు. ఈ కేసు విచారణ చాలా తీవ్రంగా జరుగుతుంది. అంతిమంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఉరిశిక్ష అనేది విధిస్తారు. అయితే 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో ఉదయం 7:30 వీరిని ఉరి తీయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఆ చివరి క్షణాల్లో వీరి ముఖాల్లో ఓన్లీ సంతోషం, చిన్న చిరునవ్వు ఉంటుంది, భయం అనేది అస్సలు ఉండదు. చివరిగా వీళ్ళు చేసిన నినాదం కూడా ఇన్క్విలాబ్ జిందాబాద్. ఈ ముగ్గురు యువకులు తమ ప్రాణాలకు పణంగా పెట్టి భారత స్వాతంత్ర్యానికి మార్గం చూపారు. వీరికి భయం అనేది తెలియదు. వీరికి లోక జన్మ లాభం లేకపోయినా భారతదేశపు భవిష్యత్తు కోసం వారు శాశ్వతంగా నిలిచిపోయారు. ఈ టాపిక్ రిలేటెడ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. షహీద్ దివాస్ డేట్ వచ్చి మార్చ్ 23. ఎగ్జిక్యూషన్ ఇయర్ అండ్ ప్లేస్ 1931 లాహోర్ సెంట్రల్ జైల్. రివల్యూషనరీ గ్రూప్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA. కీ ఈవెంట్స్ వచ్చేసి సైమన్ కమిషన్ నిరసన, జేపీ సౌందర్స్ హత్య, సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్, లాహోర్ కుట్ర కేసు. ఫైనల్ వర్డ్ దాన్ని నారా ఇన్క్విలాబ్ జిందాబాద్. ఏజ్ ఎట్ ఎగ్జిక్యూషన్ అంటే ఉరి తీసే టైంకి అక్కడ అందరూ కూడా 23 సంవత్సరాల లోపు వారే. నెక్స్ట్ MCQ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో ఏ కేసులో ఉరిశిక్ష పొందారు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్ కేస్, ఆప్షన్ బి అసెంబ్లీ బాంబింగ్ కేస్, ఆప్షన్ సి లాహోర్ కుట్ర కేస్, ఆప్షన్ డి బొంబాయి చోరీ కేస్.
సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లాహోర్ కుట్ర కేస్. వీళ్ళు ముఖ్యంగా యువతలో దేశభక్తి, ధైర్యం అనే విలువలు, అలాగే స్వాతంత్రం విలువను గుర్తు చేసే విధంగా భారత స్వాతంత్రం కోసం బలిదానం చేసిన యువ యోధులను గుర్తు చేసే రోజుగా మార్చ్ 23 అనేది నిలిచిపోతుంది. షహీదే దివాస్గా. ఇన్క్విలాబ్ జిందాబాద్. విప్లవం విజయవంతం కావాలి. థ్యాంక్ యూ.